సో వెన్ ఇట్ కమ్స్ టు రష్మిక గారు అక్కడ నుంచే కన్నడ నుంచే వచ్చారు కాబట్టి యూజువల్ గా మనం ఏంటి ఎవరితో అన్న ఫ్రెండ్స్ తో కానీ బాగా క్లోజ్ అయిన వాళ్ళతో గూఫీగా ఎలా పడితే అలా ఉంటాము. అండ్ రష్మిక గారు ప్యాప్ వీడియోస్ అవి చూస్తుంటాం కదా, షీ ఈస్ సో కంఫర్టబుల్, షీ ఈస్ లైక్ అలా మాట్లాడుతూ ఉంటారు కదా. హౌ ఇస్ షీ ఇన్ ఆన్ సెట్స్? షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్ అండి. యా షీ ఈజ్ అంటే నాకెప్పుడు ఒక స్టార్తో నేను సినిమాలు చేస్తున్నానని అనిపించలేదు. సెట్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఓకే అమ్మాయి ఇంత పెద్ద స్టారు, ఎందుకంటే అప్పుడు యానిమల్ ఫినిష్ చేసుకొని వచ్చేసారు. యానిమల్ రిలీజ్ అయింది, యానిమల్ది సూపర్ డూపర్ పెద్దగా న్యూస్ అవుతుంది దాన్ని. బట్ ఐ నెవర్ సా దట్ ఇన్ హర్. లైక్ షీ డింట్ ఏమంటారు, నేను ఇలా సినిమాలు తీసాను, ఇలా సినిమా బయటకు వచ్చింది, నేను ఇలాంటి ఏం లేకుండా షీఈస్ వెరీ డౌన్ టు అర్త్ అండ్ ఆల్సో చాలా చాలా హార్డ్ వర్కింగ్ అండి. అంటే మనం సెట్లో ఉన్నప్పుడు షీ వాజ్ షూటింగ్ ఫర్ అదర్ 5-6 మల్టిపుల్ ఫిల్మ్స్. ఎంత అంటే అక్కడ 2 o'clock మన షూటింగ్ ఫినిష్ చేసుకుని, లేకపోతే అక్కడ పుష్ప షూటింగ్ 2 o'clock వరకు ఫినిష్ చేసుకుని పొద్దున్నే మళ్ళీ 7 o'clockకి మన షూటింగ్లో ఉంది. అండ్ ఒక్కొక్కసారి యూస్ టు ట్రావెల్ అబ్రాడ్, యూస్ టు కమ్ డైరెక్ట్లీ టు ద సెట్స్. ఎయిర్పోర్ట్ నుంచి సెట్ వచ్చి డైరెక్ట్ గా షూట్ చేసాం మనం. బట్ ఎప్పుడు ఆ క్రాంకినెస్ అయినా, ఆ మూడ్ ఆఫ్ అంటే మనందరికి తెలియ హౌ డు యు సే లైక్ వి నెవర్ న్యూ షీ వాస్ గోయింగ్ త్రూ ఆల్ దిస్ అండ్ షీ నెవర్ షోడ్ ఇట్ టు us or anything. So it was so she was so flexible. And మనం లైన్ చెప్తానే ఉంటాం, లైన్స్ అంటే ఇది రిహర్సల్ చేద్దామా, ఇది రిహర్సల్ చేద్దామా అనుకుని లైన్ ఎక్స్టెండ్ చేసుకోవడం అండ్ క్యారెక్టర్ గురించి మాట్లాడడం. అండ్ ఐ థింక్ నేను ఒక సీక్వెన్స్ ఉన్నాయి, ఐ హ్యావ్ అ బ్లడ్ ఆన్ మై లెగ్స్. ఓకే, అండ్ ఒక చిన్న సీక్వెన్స్ అది. రష్మిక సజెషన్ లో ఉన్నారు అండ్ నేను నాది షార్ట్, నాది యాంగిల్, నాది షార్ట్ పెట్టున్నారు, నేను యాక్ట్ చేస్తున్నాను అండ్ షీ యూస్ టు క్లీన్ దట్. అంటే సజెషన్ లో ఉన్నారు, కనపడదు ఇది, మొత్తం ఈ కాల్ క్లీన్ చేసేసారండి. అది వి మెట్ లైక్ 2-3 days. నాకు ఒక్కసారికి ఎందుకులే వదిలే, హాఫ్ చేసేసాను కదా, ఫుల్ ఫినిష్ చేసేస్తాను అన్నారు. దట్ ఈస్ రష్మిక ఫర్ యూ. Okay, she's so dedicated to her. It's not dedicated. A girl without ego. Nothing. అంటే నేను హాఫ్ షార్ట్ లో చేసేసాను, సజెషన్ లో కూర్చున్నప్పుడు ఇంకా హాఫ్ ఉంది తీసేస్తానులే ఆ బ్లడ్ ని అన్నారు. As a human you can understand the way she thinks and the way she is. I think that's Rashmika for you. Okay, what's the one thing you learned from her? Dedication అండి, హార్డ్ వర్కింగ్. షీఈస్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్. అంటే నాకు అమ్మాయిని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే, ఇఫ్ షీ డిడ్ంట్ బికమ్ అ స్టార్ దెన్ హూ ఎల్స్ విల్ బి. ఇంత కష్టపడి, ఇంత ఆ పనిని లవ్ చేసుకుని, ఇలా ఇంత డెడికేటెడ్ గా చేస్తున్నప్పుడు అమ్మాయి స్టార్ అవ్వకపోతే ఇంకెవరు అవుతారు? ఎవరు డిజర్వింగ్ గా ఉంటుంది? దీనికి ఎక్కువ ఇంకెవరు డిజర్వింగ్ గా ఉంటుంది అని అనిపిస్తుంది. మేము తెలుగు వాళ్ళం కాబట్టి మాకు ఓన్ చేసుకున్నాం కాబట్టి మాకేం అనిపించదు. కానీ కన్నడ వాళ్ళు రష్మిక గారు కనిపించినప్పుడు దే అన్లెస్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో నాట్ నీడెడ్ కామెంట్స్ అవన్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు? ఒక ఇన్ పర్సన్ మీరు చూసారు కాబట్టి తను ఎలా డీల్ చేస్తూ ఉంటారు? అందరికీ దే విల్ హావ్ దేర్ ఓన్ ఒపీనియన్స్. నాది తెలుగులో ఎలా చెప్పాలో నాకు తెలియదు, కానీ టు మేక్ అ స్టేట్మెంట్, కన్నడలో ఒక మాటలు ఉంది, కువెంపు చెప్తారు. ಕುವೆಂಪು అంటే పెద్ద ఈజ్ అ రైటర్. ఆయన చెప్తారు, ಟೀಕೆಗಳು ಸಾಯುತ್ತವೆ, ಕೆಲಸಗಳು ಉಳಿಯುತ್ತವೆ, which means all this whatever the rubbish things are there, it will fade away. Your work will remain forever and the only work will speak. I think her work is speaking very louder than anything. Yeah, I think that's it.